వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆల్కహాల్ కన్సెప్షన్ ఇంజూరియస్ టు హెల్త్ అని బాటిల్స్ పై రాసి ఉన్న మద్యం ప్రియులు మాత్రం అదేమీ పట్టించుకోరు. అకేషన్ ఏదైనా మద్యం ప్రియులకు ఫస్ట్ చాయిస్ పెగ్ పడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోని ప్రజలకు ఉన్న అలవాటు ఇది. కొందరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటారు. మరి వీటిలో ఏది ఎక్కువ హానికరమో చూద్దాం. ఆల్కహాల్కు సంబంధించి మన దగ్గర విస్కీ, బ్రాందీ, రమ్, వైన్, జిన్, బీర్ ఇలా విభిన్న రుచుల్లో దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ తమ అభిరుచులను బట్టి ఇష్టమైన వాటిని తీసుకుంటూ ఉంటారు. అది కొద్ది మంది మాత్రమే వీటిని తీసుకునే ముందు కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుంటారు. వైన్ ఒక రకమైన పులియబెట్టిన ద్రాక్ష రసం. నలుపు, ఎరుపు ద్రాక్ష నుండి తయారు చేస్తారు దీన్ని. 2 వారాల పాటు ఓక్ బ్యారెల్స్లో పిండి చేసిన ద్రాక్షను పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది. తర్వాత ఓక్ బ్యారెల్స్లో పరిపక్వం చెందుతుంది. రెడ్ వైన్లో 14% ఆల్కహాల్ ఉంటుంది. దీనివల్ల లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇక రమ్లో 60 నుంచి 70%, విస్కీలో 30% నుండి 65% వరకు అధిక ఆల్కహాల్ ఉంటుంది. విభిన్నమైన ఆల్కహాల్ కంటెంట్ ఇది. గోధుమ, బార్లీని ప్రత్యేక పద్ధతిలో పులియబెట్టి చేస్తారు. ప్రత్యేక ప్రక్రియ తర్వాత ఓట్ పీపాల్లో కొంతకాలం నిల్వ ఉంచుతారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలామంది రమ్ను ఇష్టపడతారు. ఇందులోనూ ఆల్కహాల్ అత్యధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం అంటారు నిపుణులు. ఆల్కహాల్ బెవరేజెస్లో అన్నింటికన్నా బీరు చాలా తక్కువ ప్రమాదం. పండ్లు, ధాన్యం, బార్లీ రసాలతో బీర్ తయారు చేస్తారు. ఇందులో 4% నుంచి 8% లోపు ఆల్కహాల్ ఉంటుంది. అయితే ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంది కదా అని బీరు, వైన్ లాంటివి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. విస్కీతో లాభం అన్నది చాలా పరిమితంగా తీసుకున్నప్పుడు మాత్రమే. అది కూడా రోజులో 30 ml మించకూడదు అన్నది బేసిక్ రూల్. అదే అప్పుడప్పుడు తీసుకునే వారైతే 60 ml మించినప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొందరు నిపుణుల అభిప్రాయం. కానీ పరిమితికి మించి తాగితే కాలేయం జబ్బులు, క్యాన్సర్ రిస్క్ పొంచి ఉన్నట్టే. మద్యపానం తరచుగా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వులు పెరిగిపోయి ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. అంతిమంగా అది కాలేయ వైఫల్యానికి దారి తీస్తుంది అని వెబ్మేడ్ సంస్థ హెచ్చరిస్తోంది.